ఇప్పుడు సపోజ్కి ఒక 20 స్టెప్స్ అనుకుంటే 25-30 స్టెప్స్ తీసుకోవడం, దానివల్ల కూడా మీరు హాఫ్ రన్అప్ కంప్లీట్ అయ్యేసరికి అంటే మీ స్టామినా కంప్లీట్ అయిపోయి ఏదో రన్అప్ అయిపోయింది అన్న ఫీలింగ్ మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో అందువల్ల కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియోలో మనం ఎప్పటివరకు ఒక్కొక్క బయోమెకానిజం గురించి తెలుసుకున్నాం కదా. మన దోస్తులు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇలా ఒక్కొక్క బయోమెకానిజం గురించి చెప్తున్నావు కానీ అసలు బయోమెకానిజమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఫుల్ బయోమెకానిజమ్స్ కావాలి, ఈ విధంగా అయితే అర్థం కావట్లేదు అని అంటున్నారు. సో అందుకనేసి ఈరోజు వీడియోలో అసలు ఫాస్ట్ బౌలింగ్లో బయోమెకానిజమ్స్ అంటే ఏంటి, అవి మనం ఫాస్ట్గా బౌలింగ్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. ఓకేనా? సబ్స్క్రైబ్ ఆల్సో అండ్ లైక్ ఆల్సో వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్తే అసలు ఆ బయోమెకానిజమ్స్ అనేవి మనకి ఫాస్ట్ బౌలింగ్కి ఏ విధంగా యూజ్ అవుతాయో తెలుసుకున్నట్టుగైతే, అసలు ఒక బౌలర్ ఫాస్ట్ బౌలర్ గ్రో అప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ బయోమెకానిజమ్స్ అన్నిటిలో స్ట్రాంగ్ ఉండాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే పేస్ వేయలేము, పర్ఫెక్ట్గా ఏరేస్ వేయలేము. అదే కాకుండా అసలు మనం ఏదైతే వేరే చేద్దాం అనుకుంటాం, లైక్ బౌన్స్ వేద్దామన్నా, లేకపోతే యార్కర్ వేద్దామన్నా, లేకపోతే కట్టర్స్ వేద్దామన్నా, స్లోవర్ బాల్స్, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, నకిల్ బాల్, ఇలాగా ఏం వేద్దామన్నా ఏం వేయలేం. ఎందుకంటే యాక్షన్ కొలాప్స్ అయిపోద్ది, పేస్ కూడా డ్రాప్ అయిపోద్ది. ఈ బయోమెకానిజమ్స్ అనేది ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అసలు బాలే మన కంట్రోల్లో ఉండదు ఈ బయోమెకానిజమ్స్ పర్ఫెక్ట్గా లేకపోతే. అండ్ ఏదో బాల్ చేతి వేస్తాం అంతే, అంతకుమించి బౌలింగ్ అంటే ఇంకేం ఉండదు ఈ బయోమెకానిజమ్స్ లేకపోతే. అదే బయోమెకానిజమ్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఒక బౌలర్ నుంచి పర్ఫెక్ట్గా ఫాస్ట్ బౌలర్గా గ్రో అప్ అవుతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు వరకు బయోమెకానిజమ్స్ యొక్క యూజెస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు బయోమెకానిజమ్స్ అంటే ఏంటి, అవి ఫాస్ట్ బౌలింగ్ ఏ టైప్స్ మనం ఎలా చూసుకోవాలి ఏంటి ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఇందులో అన్నిటికంటే మొదటిది అండ్ చాలా ఇంపార్టెంట్ అయినది రన్అప్. ఈ రన్అప్లో మనం చాలామంది అండ్ కామన్గా చేసే మిస్టేక్స్ తక్కువ స్టెప్స్ తీసుకోవడం, దానివల్ల రన్అప్ దగ్గరికి వచ్చేసరికి మేనేజ్ చేసి బౌలింగ్ చేసేస్తూ ఉంటాం. సో అందువల్ల పేస్ అనేది డ్రాప్ అయిపోతుంటుంది అనమాట. అండ్ ఇంకా సెకండ్ టైప్ చూసుకున్నట్టుగైతే ఎక్కువ స్టెప్స్ తీసుకోవడం. అంటే మన పర్ఫెక్ట్ ఇప్పుడు సపోజ్కి ఒక 20 స్టెప్స్ అనుకుంటే 25-30 స్టెప్స్ తీసుకోవడం, దానివల్ల కూడా మీరు హాఫ్ రన్అప్ కంప్లీట్ అయ్యేసరికి అంటే మీ స్టామినా కంప్లీట్ అయిపోయి ఏదో రన్అప్ అయిపోయింది అన్న ఫీలింగ్ మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో అందువల్ల కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇంకా థర్డ్ మిస్టేక్ ఏంటంటే రన్అప్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా లేకపోవడం. చూడండి, లాస్ట్ మూమెంట్లో రన్అప్ చాలక మేనేజ్ చేసి జంప్ వేసేస్తాడు, బౌలింగ్ వేస్తాడు. ఇది కూడా చాలా మందికి ఉండే ప్రాబ్లం ఇది అనమాట. ఎందుకంటే రన్అప్ అనేది సైక్లిక్ మోషన్లో ఉండాలి, అంతేకాని చాలామంది చిన్న అక్కడక్కడ మేనేజ్ చేయడం, దగ్గరికి వచ్చిన పెద్ద స్టెప్పులు వేసడం చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ చేయడం వల్ల మీ రన్అప్ అంటే మీ పేస్, యాక్షన్ మొత్తాన్ని కొలాప్స్ అయిపోతాయి అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ మిస్టేక్స్ ఏంటని తెలుసుకున్నారు కదా, అంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ బయోమెకానిజం చూసుకున్నట్లయితే జంప్. ఇది మన రన్అప్ని యాక్షన్లో కన్వర్ట్ చేయడానికి చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మన యాక్షన్లో మనం ఎంత కష్టపడి రన్అప్ వేస్తాం కదా, ఎంత ఫాస్ట్గా వచ్చి చేస్తాం. సో దీన్ని మనం యాక్షన్లో కన్వర్ట్ చేయలేనప్పుడు మన పేస్ మొత్తం డ్రాప్ అయిపోద్ది. అంటే యాక్షన్ మీద కంట్రోల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మిస్టేక్ ఏమవుద్దంటే యాక్షన్ మీద కంట్రోల్ ఉండదు. మనకి యాక్షనే కంట్రోల్లో లేనప్పుడు మనం ఏ విధంగా పేస్ వేస్తాం, ఏ విధంగా వేరియేషన్ వేస్తాం, వేయలేం కదా. సో అందుకే జంప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట రన్అప్ తర్వాత, సెకండ్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో చేసే మిస్టేక్ స్టెప్స్ చూసుకున్నట్టయితే చిన్న జంప్ వేయడం, లేకపోతే అసలు జంపే వేయకపోవడం, ఏదో రన్అప్తో వచ్చి జస్ట్ ఇలా ఫినిష్ చేసేయడం, లేదా చాలా పెద్ద జంప్ తీసుకోవడం. అంటే ఇదే హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఎంత జంప్ వేయాలి ఏంటి మొత్తం అంతా. ఈ చిన్న జంప్ వేయడం అండ్ పెద్ద జంపు పర్ఫెక్ట్ జంప్ వేయకపోవడం వల్ల యాక్షన్ అనేది కొలాప్స్ అయిపోద్ది, యాక్షన్ అనేది కంట్రోల్లో ఉండదు. అదేవిధంగా మిస్టేక్స్ తెలుసుకున్నాం కదా, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాటికి డ్రిల్స్ ఏంటి మొత్తం అంతా ఆల్రెడీ మనం వీడియోస్ చేసి మన ఛానల్లో ఉన్నాయి. నేను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా చెక్ చేయండి మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టుగైతే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ బయోమెకానిజం చూసుకున్నట్టుగైతే జంప్ తర్వాత బ్యాక్ ఫుట్ కాంటాక్ట్ అనమాట. బ్యాక్ ఫుట్ కాంటాక్ట్ అనేది మనం లైక్ జంప్ కంప్లీట్ అయిన తర్వాత ఫుట్ మీద ల్యాండ్ అవుతాం కదా, ఇది చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన యాంకిల్కి చాలా స్ట్రెంత్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ బ్యాక్ ఫుట్ కాంటాక్ట్ మీద ల్యాండ్ అయినప్పుడు
ఏదైతే మనం ఈ రన్నప్ నుంచి వస్తాం కదా ఫోర్స్, దాన్ని ఇది దీని మీద ల్యాండ్ అవుద్ది. అంటే మన బాడీకి 8 times వెయిట్. సపోజ్ ఇప్పుడు నా వెయిట్ 65 kgs అంటే దానికి 8 times బరువు అనేది, లోడ్ అనేది ఆ బ్యాక్ ఫుట్ మీద పడుతుంది అనమాట. సో ఇందువల్ల యాంకిల్ ఇంజరీస్ చాలా మంది దీనివల్ల అయిపోతుంటారు. సో దీన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇంకా మిస్టేక్స్ చూసుకున్నట్టుగైతే చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫుట్ మీద మొత్తం ల్యాండ్ అయిపోతున్నాను. ఇలా ల్యాండ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా కన్వర్ట్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి, ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేయడం వల్ల యాక్షన్లోకి ఎంత ఫాస్ట్గా కన్వర్ట్ చేయగలుగుతున్నాను చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ ఫుట్ కాంటాక్ట్ ఏ విధంగా రాకూడదు అండ్ ఏ విధంగా రావాలనేసి. ఇంకా ఇందులో నెక్స్ట్ బయోమెకానిక్స్ చూసుకున్నట్లయితే నాన్ బౌలింగ్ ఆర్మ్ అన్నట్టు. ఇప్పుడు నాన్ బౌలింగ్ ఆర్మ్ అంటే ఏంటంటే, ఇప్పుడు బౌలింగ్ వేస్తాం కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఇది బౌలింగ్ ఆర్మ్, ఎందుకంటే బాల్ వేస్తాం కాబట్టి. ఇది యూజ్ చేయం కాబట్టి ఇది నాన్ బౌలింగ్ ఆర్మ్. దీన్ని నాన్ బౌలింగ్ అంటారు అనమాట. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ నాన్ బౌలింగ్ ఆర్మ్ మనలో చాలామంది ఏం చేస్తామంటే ఇలా వచ్చి ఇలా జస్ట్ ఇలా ఇది ముడిచి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇలానే వచ్చేస్తుంది. లేకపోతే అసలు యూజ్ చేయకుండా ముందే పడిపోయి తర్వాత ఇలా వేసిస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మీరు చూసారా, ఇలాగా అట్లా గమనించారా, ఈ హెడ్ అనేది ఇలా సైడ్కి వెళ్తుంది, ప్లస్ యాక్షన్ ఈ యాక్షన్ అనేది సైడ్కి వస్తుంది. అదే ఇంకా పర్ఫెక్ట్ ఎలా చేయాలంటే, మనం ఈ బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయినప్పుడే ఇలా ఇంకా క్లారిటీ చూపిస్తుంది చూడండి. ఇలా ల్యాండ్ అవుతాం కదా, ఇలా అంటే ఈ హ్యాండ్ అండ్ ఈ లెగ్ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఇలా ఇలా క్లోజ్ అవ్వాలన్నమాట. ఇలా వచ్చి ఇలా వేసినప్పుడు మన బాడీ కూడా స్ట్రైట్ వస్తుంది. అండ్ మీరు కరెక్ట్గా గమనించినట్టుగైతే ఇలా వ్రిస్ట్ న్యాప్ కూడా వస్తుంది అనమాట. ఇలా వ్రిస్ట్ న్యాప్ కూడా వస్తుంది. ఇలా వ్రిస్ట్ న్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే బాల్ మరింత కంట్రోల్లో ఉంటుంది అండ్ స్వింగ్ వేయడం కూడా చాలా చాలా యూజ్ అవుద్ది. ఇంకా ఇది ఇందులో ఇది పేస్ వేయడంలో మెయిన్ కీ రోల్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్కి మీరు ఇలా చూసుకుంటాం కదా, మనం ఇలా వేస్తాం అనుకుంటే ఎంత ఫాస్ట్గా ఫాలో అవుతుంది చూసారు కదా. అదే ఇప్పుడు ఇలా లాగి ఇలా పుల్ చేసే టైం, ఇప్పుడు మీకు ఈ టైం దొరుకుతుంది కదా, ఇలా పుల్ చేసే టైము, ఈ పుల్ చేసే టైం అనేది ఈ ఆర్మ్ అనేది డిలే అవుతుంది. సో డిలే అవడం వల్ల ఇంకా పేస్ ఎక్కువ అవుద్ది అండ్ ఇలా స్ప్రింగ్లా రావడానికి మీకు యూజ్ అవుద్ది. సో అందువల్ల మనం పేస్ ఎక్కువ వేయగలం అండ్ మరింత కంట్రోల్ చేయగలం అనమాట. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు అన్నిటికన్నా లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ బయోమెకానిజం లాస్ట్ వన్ ఫ్రంట్ ఫుట్ బ్రేస్ లెగ్ అనమాట. ఈ ఫ్రంట్ ఫుట్ బ్రేస్ లెగ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం అంత ఫాస్ట్గా వస్తాం కదా, అంత ఫాస్ట్గా వచ్చి ఇలా వచ్చి ఇది అనమాట, ఇలా బ్రేస్లో కావడం వల్ల ఇలా యాంగులర్ మూమెంట్ ఏమో వస్తుంది అనమాట. చూపిస్తుంటే ఇలా వచ్చి ఇలా అప్పుడు అలా బ్రేస్ లెగ్ అనేది అవుద్ది. అంటే ఇప్పుడు అందులో చేసే మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అక్కడ బ్రేస్ లెగ్ కాకుండా ముడుకు క్లోజ్ అయిపోయినప్పుడు, నీ క్లోజ్ అయిపోయినప్పుడు ఎంత యాక్షన్ అంటే మొత్తం ఎలా కొలాప్స్ అయిపోతుందో చూడండి. పర్ఫెక్ట్గా చూడండి. యాక్షన్ నీ కొలాప్స్ అయిపోతే బ్రేస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు చూడండి, బ్రేస్ లెగ్ అయినప్పుడు ఎంత ఫాస్ట్గా అండ్ ఎంత బాగా ముందుకి ఫాలో త్రూ వస్తుందో అండ్ పేస్ మూమెంట్ జనరేట్ ఎలా అవుతుందో చూడండి. మ్యాక్సిమం ఈ వీడియోలో బయోమెకానిక్స్ అన్నీ కవర్ చేసాం అండ్ మిస్టేక్స్ కూడా ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం ఏంటి కూడా కవర్ చేసాం. ఓకేనా, మొత్తం పూర్తి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు నేను చెప్పిన ఈ బయోమెకానిక్స్ ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే, ఏదైతే ఇంటర్నేషనల్ కాదు, ఐపీఎల్ ఆర్ ఇంటర్నేషనల్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఉంటాయి కదా, అవి ఆ ఫాస్ట్ బౌల్స్ వేసినప్పుడు, లెజెండరీ ఫాస్ట్ బౌల్స్ వేసేటప్పుడు చూడండి. నేను చెప్పే ఈ విషయాలు మైండ్లో పెట్టుకుని చూస్తూ ఉండండి. మీకు ఇంకా క్లారిటీ, నేను చెప్పిన దానికన్నా ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, అంతేకాకుండా అదేవిధంగా ఈ బయోమెకానిజమ్స్లో మీరు ఎన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా నా కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.